ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కన్యరాశి వారు చాలా అదృష్టవంతులని చెప్పాలి. జూన్ 19, 20, 21, 22, 23 తేదీల్లో 2 పెద్ద శుభవార్తలు అయితే వింటారు. ఈ 5 రోజులు ఒక దేవుని యొక్క అనుగ్రహం వీరిపైన పుష్కలంగా ఉంటుంది. ఆ దేవుని ఎవరో తెలిస్తే మీరు అయితే ఆశ్చర్యపోక తప్పదు. కాబట్టి మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. ఈ 5 రోజుల్లో అసలు మీకేం జరగబోతుంది అనేటువంటి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మా వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక ముఖ్యంగా విషయాల్లోకి వస్తే కనుక కన్య రాశి వారిలో ఉండేటువంటి మంచి గుణాలను కనుక మనం చూసినట్లయితే వీరు అయితే చాలా అందంగా ఉంటారు. తెలివితేటలు, ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరికి ఎంత కోపం ఉంటుందో అంతకన్నా ఎక్కువ ప్రేమ అనేది ఉంటుంది. అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. వీరికి జాలి గుణం అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరు ఇప్పటి వరకు ఎన్నో రకాల కష్టాలను అయితే ఎన్నో బాధలను అయితే అనుభవించారు. ఇప్పుడు ఉన్నటువంటి కష్టాలు, బాధలు వీరికేం కొత్త కాదు. కానీ ఈ యొక్క కన్యరాశి వారికి ఈ 5 రోజుల్లో అదృష్టం వస్తుంది. 2 పెద్ద శుభవార్తలు అయితే వీరు వింటారు. వీరి యొక్క కష్టానికి అయినటువంటి ఫలితం అనేది లభిస్తుంది. ఏ పని చేసినా కూడా మంచి లాభాలు వస్తాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది. ఈ యొక్క కన్యరాశి వారికి బుధుడు అధిపతి కాబట్టి వీరికి ఈ 5 రోజుల్లో ఊహించినటువంటి ధన లాభాలు అనేవి కలుగుతాయి. వీరి జీవితంలో ఉన్నటువంటి దరిద్రం మొత్తం కూడా వీరి నుండి దూరం అవుతుంది. వీరి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందరూ కూడా బాగుండాలి అని వీరు ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు. వీరు గొడవల జోలికి ఎక్కువగా పోరు. కానీ ఎవరికైనా ఏదైనా అంటే మాత్రం అస్సలు దేనికి కూడా తగ్గరని చెప్పాలి. మంచివారికి మంచిగా ఉంటారు, చెడువారికి చెడ్డగా ఉంటారు. ఆత్మవిశ్వాసం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరి మాటల్లో గొప్పతనం అనేది ఉంటుంది. ఎవరితో కూడా ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. వీరు ఏదైనా పని చేయాలి అనుకుంటే మాత్రం దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు. పట్టుదల అనేది వీరికి ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి. అనుకున్నటువంటి పనిని పూర్తి చేస్తారు. ఇక ఈ యొక్క కన్యరాశి వారికి ఈ 5 రోజుల్లో ఒక దేవుని యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వీరికి తగిలేటువంటి అడ్డంకులన్నీ కూడా దూరం అయిపోతున్నాయి. కొత్త పనులు అన్నీ కూడా ప్రారంభిస్తారు. ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. వీరు ఇప్పటి వరకు ఎంతో ఎదురు చూసినటువంటి మీ కళ అనేది ఒకటి నెరవేరబోతుంది. ఇక కాలం అనేది కలిసి వస్తుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. కానీ ఈ యొక్క కన్యరాశి వారికి వీరి బంధువుల వల్లనే వీరికి శత్రువులు అంటే మీ యొక్క బంధువుల్లోనే మీకు శత్రువులు అనేవారు ఉంటారు. నానుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు. వీరు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఎవరూ కూడా సహాయం అనేది చేయరు. వీరి దగ్గరికి కూడా రారు. కానీ ఈ యొక్క కన్యరాశి వారికి ఈ 5 రోజుల్లో ఒక దేవుని యొక్క అనుగ్రహం అనేది ఉంటుందనే చెప్పాలి. ఆ యొక్క దేవుడు ఎవరంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు. ఈ యొక్క కన్యరాశి వారికి ఈ 5 రోజులు ఆ యొక్క శివుడు తోడుగా ఉంటారు. దానివల్ల వీరికి తగిలేటువంటి ప్రమాదాలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. వీరి యొక్క జీవితం పూర్తిగా మారిపోబోతుంది. అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. ఎప్పుడు చూడనటువంటి డబ్బును అయితే చూస్తారో అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి. కాబట్టి ఈ యొక్క కన్యరాశి వారు ఈ 5 రోజులు శివాలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసేయండి. దానివల్ల శివుని యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా ఉంటుంది. ఇక మీ యొక్క జీవితంలో తిరుగు అనేది ఉండదు. వీరు ఊహించినటువంటి ధన లాభాలు అనేవి కలుగుతాయి. ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. మీ యొక్క అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. జీవితంలో గొప్పగా ఉంటుంది. ఆదాయం అనేది కూడా ఎక్కువగా పెరుగుతుంది. ఎన్నో శుభాలు అయితే మీరు వింటారు. ఈ యొక్క కన్యరాశి వారికి ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం ఈ 9 పాదాలు ఈ యొక్క కన్యరాశి వారికి చెందుతారు. దానివల్ల ఈ యొక్క కన్యరాశి వారికి ఎంతో ప్రత్యేకత అనేది ఉంటుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీరు గొప్పగా బ్రతుకుతుంటే మీ చుట్టూ ఉన్నవారు అయితే కొంతమంది అస్సలు ఓర్వలేరు. మీ పైన కుళ్ళు కుతంత్రాలు అనేవి పెరుగుతాయి. దానివల్ల మీకు నరదిష్టి తగిలేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీకు నరదిష్టి తగిలితే ఉదయం లేచిన వెంటనే ఉప్పుదో దిష్టి తీసుకొని బయటపడేయండి. లేదా
కుంకుమను కలిపినటువంటి నీటితో దిష్టి తీసుకొని బయట పారేసేయండి. అంటే పారేటువంటి నదిలో వేయండి. దీనివల్ల మీకు నరదిష్టి మొత్తం కూడా తొలగిపోతుంది. ప్రతికూల ప్రభావాలు అనేవి తగ్గిపోతాయి. ఇక ఈ యొక్క కన్యరాశి వారు ఈ 5 రోజులు కూడా 2 శుభవార్తలు అయితే వింటారు. అందులో మొదటి వచ్చేది కొత్త ఇల్లు కట్టుకోవడం లేదా కొత్త స్థలం అనేది కొనుక్కోవడం, ఇటువంటివి అయితే ఈ యొక్క సంవత్సరంలో తప్పకుండా జరుగుతుంది. ఇక రెండవ శుభవార్త ఏమిటి అంటే పెళ్లి కానటువంటి వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో పెళ్లి అనేది జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక ఈ యొక్క ఉద్యోగం కోసం ఎదురు చూసేటువంటి వారికి త్వరలోనే ఉద్యోగ అవకాశాలు అనేవి లభించబోతున్నాయి. ఉద్యోగస్తులకు మంచి జీత భత్యాలు పెరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక వ్యాపారస్తులకు వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. మంచి లాభాలు అనేవి వస్తాయి. ఇక విద్యార్థుల విషయానికి అయితే కనుక మంచి జీవితం అనేది ఉంటుంది. అనుకున్నటువంటి కళ అనేది మీకు త్వరలోనే నెరవేరుతుంది. మంచి విద్య అనేది లభిస్తుంది. ఇక ఈ యొక్క కన్యరాశి వారికి ఇప్పటి వరకు ఒక జీవితం అనేది అంటే మీ యొక్క జీవితం అనేది చాలా ఆనందంగా మారిపోబోతుందని చెప్పాలి. ఇప్పటి నుంచి మీ యొక్క జీవితం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ 5 రోజులు శివుని యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వారి యొక్క జీవితంలో అనేక మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. కాబట్టి ఈ 5 రోజులు కూడా ఇంట్లో గొడవలు అనేవి పడకండి. ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి. రాబోయేటువంటి 5 రోజుల్లో ధనలాభం అనేది కలుగుతుంది. ఇంట్లో ప్రశాంతత అనేది కూడా మీకు లభిస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇక ఈ యొక్క కన్యరాశి వారి భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీ యొక్క జీవితంలో ఏదైనా సాధించాలనేటువంటి గొప్ప సంకల్పం అనేది వీరు నిర్ణయించుకోగలుగుతారు. దానికోసం ఎంత కష్టపడతారు అంటే అంత కష్టపడతారనే చెప్పాలి. కానీ ఈ 5 రోజుల్లో వారి యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోబోతుంది. వారి కష్టానికి తగినటువంటి ఫలితం అనేది మీకు లభించబోతుంది. వీరు ఎవరిని కూడా మోసం చేయరు. అనుకున్నటువంటి వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. ఎవరు ఏది చెప్పినా కూడా వెంటనే నమ్మేస్తారు. చిన్న చిన్న విషయాలకు కూడా ఎంతో బాధపడుతూ ఉంటారు. కానీ వీరి కళ్ళలో ఏదో ఒక గొప్ప తేజస్సు అనేది ఉంటుంది. మీకు తెలియనటువంటి ఏదో శక్తి మీలో దాగి ఉంటుంది. అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా అస్సలు భయపడకండి. ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మిమ్మల్ని ఆ యొక్క శివుడు ఎప్పుడూ కూడా కాపాడుకుంటూ ఉంటాడు. మీకు ఎటువంటి ఆపద వచ్చినా కానీ ఒక్కసారి శివుణ్ణి తలుచుకోండి. ఇక ఈ యొక్క కన్యరాశి వారికి ఈ 5 రోజులు కూడా కాలం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. ఎన్నో శుభవార్తలు అయితే మీరు వింటారనే చెప్పాలి. మీ జీవితంలో ఊహించినటువంటి ఒక మంచి మలుపు అనేది రాబోతుంది. ఇక ఈ 5 రోజులు కూడా పసుపు కలిపినటువంటి అక్షింతలు బీరువాలో పెట్టుకోండి. దానివల్ల డబ్బు ఇంట్లో నుండి పోకుండా ఉంటుంది. ధనం అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా డబ్బు పరంగా మీకు అంతా కూడా కలిసి వస్తుంది. ఇక మీ ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. ముఖ్యంగా ఈ యొక్క కన్యరాశి వారు జి అనేటువంటి అక్షరం పేరున్నటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వారి వల్ల మీకు కొన్ని నష్టాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వచ్చేటువంటి అదృష్టం అనేది రాకుండా పోతుంది. కాబట్టి వీరి ఇద్దరితో అంటే ఈ 2 అక్షరాలు ఉన్నటువంటి పేరు వారితో జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ 5 రోజులు కూడా శివుని యొక్క ఆశీస్సులు మీ పైన ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఏ పని చేసినా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పాలి. అనుకున్నట్లుగా మీ యొక్క జీవితం అనేది మీకు మారబోతుంది. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం సోమవారము లేదా బుధవారము మొదలు పెట్టుకోండి. దానివల్ల మీకు అంతా కూడా బాగా కలిసి వస్తుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ యొక్క పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి కాగలుగుతాయి. మంచి లాభాలు అనేవి వస్తాయి. ఇక ఈ 2 రోజులు కూడా ఆకుపచ్చ రంగు బట్టలు అయితే అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల మీకు ఎటువంటి సమస్యలు అనేవి రావు. ఎరుపు, నలుపు, వైట్, గులాబీ, నీలము, పసుపు ఇవి మీకు అదృష్టపు రంగులు. 1, 5, 7 ఇవి మీకు చాలా అదృష్టపు సంఖ్యలనే చెప్పాలి. ఈ విధంగా కన్యరాశి వారి యొక్క జీవితం అనేది గడపబోతుంది. సో చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.